Hello students, welcome to Shivan Concepts. Today we are going to discuss about mangroves. తెలుగులో మడ అడవులు అంటారు. మ్యాన్గ్రోవ్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సుందర్బన్ రీజియన్. వీ ఆల్ నో సుందర్బన్ రీజియన్లో 40% అనేది ఇండియాలో ఉంటుంది, రిమైనింగ్ 60% అనేది బంగ్లాదేశ్లో ఉంటుంది. సో ఇండియాకి బంగ్లాదేశ్కి టెరిటరీ మధ్యలో ఉంటుంది సుందర్బన్ రీజియన్. ఎవ్రీ ఇయర్ జూలై 26th అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. జూలై 26th అనేది మ్యాన్గ్రూవ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకని సెలబ్రేట్ చేసుకుంటారు? టు ప్రొటెక్ట్ ద మ్యాన్గ్రూవ్ కవర్. మ్యాన్గ్రూవ్ కవర్ మెయిన్ పర్పస్ ఏంటి? మనకి చాలా పర్యావరణాల కారణంగా రకరకాలుగా ఎన్విరాన్మెంట్లో చాలా డిబేకల్స్ జరుగుతుంటాయి, డివాస్టేషన్స్ జరుగుతుంటాయి. సునామీస్ వచ్చినప్పుడు కానీ ఎనీ డిస్ట్రాయింగ్ థింగ్స్ కానీ అక్కరైనప్పుడు కానీ అలాంటప్పుడు మ్యాన్గ్రూవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకే మ్యాన్గ్రూవ్స్ని మనం టైడల్ ఫారెస్ట్ అంటాం. రూట్స్ ఆఫ్ ద సీ అంటాం. టైడల్ ఫారెస్ట్ రూట్స్ ఆఫ్ ద సీ అని అంటాం. అట్ ద సేమ్ టైం మ్యాన్గ్రూవ్స్ వల్ల మనకి కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎక్కువ జరుగుతుంది. సో దే ఆర్ కాల్డ్ యాజ్ carbon sinks of the world. కార్బన్ సింక్స్ అంటారు. ఎందుకంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి దే క్యాప్చర్ CO2 అండ్ రిలీజ్ ఆక్సిజన్. అందుకే వాటిని లంగ్స్ ఆఫ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. Okay, this is a brief about mangroves. Now we will get into detail. First, mangrove definition మనం తెలుసుకోవాలి. Mangroves are salt tolerant trees and shrubs typical of estuarine and intertidal regions, meaning they grow in areas where fresh water and salt water meet. Okay, సాల్ట్ టాలరెంట్ ట్రీస్ అంటే ఏమంటాం మనం? హాలోఫైట్స్ అంటాం. హాలోఫైట్స్ అంటే సాల్ట్ లవింగ్ ప్లాంట్స్. ఓకే, మ్యాంగ్రూవ్స్ ఆర్ హాలోఫైట్స్. బేసికల్లీ మ్యాంగ్రూవ్స్లో మనం మార్ఫాలజీ చూసుకుంటే మ్యాంగ్రూవ్స్లో ఇవి ఉన్నాయి కదా, ఇవి రూట్స్, ఈ రూట్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ ఏరియా అంతా, వీటిని న్యూమటోఫోర్స్ అంటారు. న్యూమటోఫోర్స్ అంటారు. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇట్? దీస్ ఆర్ ద రూట్స్ విచ్ గ్రో ఆపోజిట్ టు ద ల్యాండ్. సో మన జనరల్గా ట్రీస్ నుంచి వచ్చే రూట్స్ అనేవి కింద పడిపోతుంటాయి. కింద పడిపోయినప్పుడు ఈ ప్లేస్లో మడ్ అండ్ వాటర్ ఉండడం వల్ల వీటిలో వాటర్ లాగింగ్ కండిషన్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ లాగింగ్ కండిషన్ నుంచి ఇవి రెస్పిరేషన్ కోసం బయటికి ఇలా వస్తాయి అప్వర్డ్. జనరల్గా రూట్స్ అనేది డౌన్వర్డ్ ఉంటుంది రూట్ గ్రోత్ అనేది, కానీ ఈ మ్యాంగ్రూవ్ రూట్స్ మాత్రం ఎస్పెషల్లీ హాలోఫైట్స్ మాత్రం అప్వర్డ్ ఉంటాయి. సో వీటికి పోర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూమటోఫోర్ అనుకుంటే వీటికి పోర్స్ ఉంటాయి. ఓకే, ఈ పోర్స్ నుంచి మనకి జనరల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో బేసికల్లీ దిస్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ the morphology of a mangrove plant. Next, coming to their growth, how they grow, what is the area they usually grow అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై రెయిన్ఫాల్ ఏరియాస్, 1000 to 3000 millimeters రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్లో అవుతుంది. నెక్స్ట్, అట్ ద సేమ్ టైం టెంపరేచర్ రేంజింగ్ ఎంత? 26 to 35 degrees centigrade. సో రెయిన్ఫాల్ అనేది 1000 to 3000 and temperature, coming to temperature 26 degrees centigrade to 35. ఈ పర్టికులర్ టెంపరేచర్ ఏ రీజన్ కింద వస్తుంది? ట్రాపికల్ అండ్ సబ్ట్రాపికల్ రీజియన్స్లో ఇది ఉంటుంది. ఈ పర్టికులర్ టెంపరేచర్ రేంజ్ అనేది 26 to 35 degrees centigrade. ఓకే, నెక్స్ట్, దే ఎగ్జిబిట్ అ యూనిక్ అడాప్టేషన్ కాల్డ్ వివిపారస్.
viviparous, that helps them perpetuate in the harsh saline conditions. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దే ఆర్ కాల్డ్ హాలోఫైట్స్ అంటాం, సాల్ట్ లవింగ్ ప్లాంట్స్. వీటికి ఇంకో ప్రత్యేకత, యూనిక్ అడాప్టేషన్ ఏంటి? రిప్రొడక్షన్. వివిపారస్. వివిపారస్ అంటే ఏంటి? ట్రీ ఉంది కదా, ట్రీ లోపలే సీడ్ జర్మినేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వివిపారస్ సీడ్ జర్మినేషన్. ఓకే, దట్ ఈస్ ఆల్సో యూనిక్ అడాప్టేషన్ ఫర్ మ్యాంగ్రోవ్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్. నౌ కమింగ్ టు ద జియోగ్రఫికల్ స్ప్రెడ్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్స్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి, ఇండియా వైడ్ మొత్తంగా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి. అదేవిధంగా రీసెంట్గా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 మీన్స్ 18th ఎడిషన్. అంటే సో ఫార్ మనకి 17 ఎడిషన్స్ అయిపోయినాయి. 2023 అనేది 18th ఎడిషన్. ఈ రిపోర్ట్లో మనకి మ్యాంగ్రోవ్స్ గురించి రీసెంట్గా ఉండే ఏరియా కవరేజ్ కానీ స్ప్రెడ్ కానీ ఎక్కడెక్కడ మ్యాంగ్రోవ్స్ అనేవి తక్కువైనాయి ఎక్కువైనాయి, మ్యాంగ్రోవ్ కవర్ రేంజ్ అనేది పెరిగింది తక్కువైంది అనే విషయం మనకి ఈ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు మనకి తెలియజేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ISFR, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 1987లో స్టార్ట్ అయ్యింది. ఈ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్ అంటే ఇదేమంటారండి, బైఎన్నియల్ రిపోర్ట్. ప్రతి 2 సంవత్సరాలకి ఈ రిపోర్ట్ రావడం జరుగుతుంది. ఎవరు రిలీజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 1987లో స్టార్ట్ అయ్యి ఎవ్రీ 2 ఇయర్స్ అంటే బైఎన్నియల్ సెన్సస్ ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్కి జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. సో అదేవిధంగా ఈ లాస్ట్ రిపోర్ట్ 2023, నెక్స్ట్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? 19th ఎడిషన్ విల్ బీ +2 2025 ఇంకా రావాలి. నెక్స్ట్ నవంబర్లో రాబోతుంది, ఎట్ టు కమ్ నవంబర్. సో ప్రెసెంట్ మనకున్న ఎగ్జిస్టెన్స్లో ఉన్న రిపోర్ట్ 18th ఎడిషన్ రిపోర్ట్. 18th ఎడిషన్ రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ టోటల్ మ్యాంగ్రోవ్ కవర్ 4991 అప్రాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే టోటల్ జియోగ్రఫికల్ ఏరియా, ఇండియాస్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో 0.15% మ్యాంగ్రోవ్ రీజన్ ఉంది. ఎస్పెషల్లీ మనం ఇందాక మ్యాంగ్రోవ్స్ అంటే ఫస్ట్ అనుకున్నాం సుందర్బన్స్లో ఈ 0.15%లో మ్యాక్స్ 41%, అంటే మన టోటల్ 0.15%లో 41% ఆఫ్ మ్యాంగ్రోవ్ కవర్ అనేది సుందర్బన్స్లోనే ఉంది. ఎస్పెషల్లీ సౌత్ పరాగనాస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 41% ఇందులోనే ఉంది మ్యాంగ్రోవ్ కవర్. ఫాలోడ్ బై అదేవిధంగా ఒక్క వెస్ట్ బెంగాల్ కాకుండా మనకి ఓవరాల్గా 9 స్టేట్స్లో మ్యాంగ్రోవ్ కవర్ ఉందండి. 9 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్. ఓకే, టోటల్ 12 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్. అందులో 9 స్టేట్స్లో మ్యాంగ్రోవ్ కవర్ ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ మ్యాంగ్రోవ్ కవర్? వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. సో ఈ పర్టికులర్ రీజియన్స్లో అండ్ అండమాన్ నికోబార్, ఆబ్వియస్లీ యూటీ, అండమాన్ నికోబార్ అండ్ దమన్ అండ్ దియు, అదేవిధంగా పాండిచ్చేరి. ఓకే, సో టోటల్ 9 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్లో మ్యాంగ్రోవ్ కవర్ అనేది స్ప్రెడ్ అయ్యింది. మనకు ఓవరాల్గా కోస్టల్ రీజన్ మొత్తము మ్యాంగ్రోవ్ రీజన్ ఉంటుంది ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. ఓకే, కోరల్ రీఫ్స్ అనేది ఎస్పెషల్లీ లక్షద్వీప్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. లక్షద్వీప్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లేదు, కోరల్ రీఫ్స్ మాత్రమే ఉన్నాయి. సో దట్ ఈస్ అ పాయింట్ టు రిమెంబర్. నెక్స్ట్, ఇక్కడ గుజరాత్ అంటే మనకి రన్ ఆఫ్ కచ్ రీజియన్ ఉంది, అండ్ తమిళనాడు మన్నార్ రీజియన్ ఉంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్, అండ్ వెస్ట్ బెంగాల్ ఆబ్వియస్లీ సుందర్బన్ రీజియన్ ఉంది. ఓకే, అండ్ గోదావరి ఏపీకి వచ్చేసరికి ఏపీ తెలంగాణ ఏపీ ఎస్పెషల్లీ గోదావరి కృష్ణా డెల్టా రీజియన్. నెక్స్ట్ తమిళనాడు వైపు కావేరీ రీజియన్, కావేరీ డెల్టా రీజియన్. ఓకే, సో ఈ రీజియన్స్లో ఉంటుంది. అండ్ తమిళనాడులో మనకి పిచ్చవరం మ్యాంగ్రోవ్ రిజర్వ్స్.
తమిళనాడులో ఎస్పెషల్లీ ఇక్కడ డెన్స్లీ మ్యాంగ్రూవ్ రీజన్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ వీ ఆల్ నో టాప్ 2 ఏముంటాయి మ్యాంగ్రూవ్ రీజన్స్లో. సుందర్బన్స్ అనేది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ కవర్, ఫాలోడ్ బై బితర్కనికా. ఎక్కడ బితర్కనికా? ఒడిస్సా. ఓకే. సుందర్బన్స్ ఇస్ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ కవర్, వరల్డ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ కవర్ అండి సుందర్బన్స్ అనేది. యునెస్కో హెరిటేజ్ సైట్ అని కూడా అంటాము. యునెస్కో హెరిటేజ్ సైట్ అని కూడా అంటాం దీన్ని. యునెస్కో హెరిటేజ్ సైట్ 2015లో గ్రాంట్ చేసింది స్టేటస్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ దీనికి 2015లో వచ్చింది. అండ్ నెక్స్ట్ మ్యాంగ్రూవ్ కవర్ ఎక్కడెక్కడ ఉంది? టాప్ హైయెస్ట్ టు లోయెస్ట్ వెస్ట్ బెంగాల్, ఫాలోడ్ బై గుజరాత్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఇవి టాప్ 5 స్టేట్స్ అండి అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ అనగానే వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్? మనకు మ్యాంగ్రూవ్స్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? అదేవిధంగా మ్యాంగ్రూవ్స్ గురించి మనం పబ్లిక్ లెవెల్లో పాలసీ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ డిజైన్ చేస్తున్నామంటే అంటే మ్యాంగ్రూవ్స్లో ఏదో మనకి ప్రాబ్లం అవుతుంది. మ్యాంగ్రూవ్స్ అనేది డిఫారెస్టేషన్ ఎక్స్టింట్ అవ్వటం కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆ విషయాలని తెలుసుకుందాం. పాలసీ ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకుందాం, అలాగే అడ్వాంటేజ్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ అండి, క్లైమేట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, కోస్టల్ ప్రొటెక్షన్. We already discussed they act as a carbon sinks, and fishery, water filtration, timber, tourism, biodiversity. These are the advantages of mangroves. First of all, climate and pollution control. బేసికల్లీ మనకి డివాస్టేషన్స్ జరిగినప్పుడు ఎప్పుడైనా సునామీ లాంటి పెద్ద పెద్ద కోస్టల్ అప్సర్జెస్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మ్యాంగ్రూవ్స్ అనేవి అడ్డుగోడలా నిలబడిపోతాయి. దోస్ రూట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. వాటి వల్ల మనకి ఆ వాటర్ అనేది లోపలికి రాదు, అవర్ ల్యాండ్ ఏరియా విల్ బి ప్రొటెక్టెడ్. సో దానివల్ల క్లైమేట్ చేంజ్లో కానీ మనకి మ్యాంగ్రూవ్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కోస్టల్ ప్రొటెక్షన్, ఆబ్వియస్లీ కోస్టల్ అనేది ముందుకు వెళ్ళదు, అక్కడే ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది, దాన్ని దాటి రాదు. నెక్స్ట్ కార్బన్ సింక్స్, ఇందాక చెప్పాం మ్యాంగ్రూవ్స్ అనేది గ్రూప్ ఆఫ్ ఫారెస్ట్ కాబట్టి దే హెల్ప్ ఇన్ కార్బన్ సీక్వెస్ట్రేషన్. ఇందాకే అన్నా కార్బన్ సీక్వెస్ట్రేషన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. దట్స్ హౌ దే హెల్ప్ ఫర్ ద క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఫిషరీ, ఆబ్వియస్లీ వాటర్ ఇదంతా ఏరియా ఉంటుంది కాబట్టి ఫిషరీకి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టూరిజంగా హెల్ప్ అవుతుంది. సుందర్బన్స్లో దెర్ ఈస్ అ టూరిజం స్పాట్. నెక్స్ట్ టింబర్ మనకి టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంది కదా, టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, దీనివల్ల కూడా హెల్ప్ అవుతుంది మనకి ఎకనామికల్గా. అండ్ వాటర్ ఫిల్టరేషన్, ఓకే, దే ఆర్ హాలోఫైట్స్ కాబట్టి దే యాక్ట్ యాజ్ ఎ వాటర్ ఫిల్టరేటర్స్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ మనకి. నెక్స్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాంగ్రూవ్స్లో ఏదైనా ప్రాబ్లం అయితే తప్ప మనం మ్యాంగ్రూవ్స్ మనం కాపాడుకోవడం కోసం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఈవెన్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ కూడా కొలాబరేట్ అయ్యి డిఫరెంట్ IUCN లాంటివి, WWF లాంటివి కొలాబరేట్ అయ్యి మనకి మ్యాంగ్రూవ్స్కి ప్రిజర్వేషన్ కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో ఎస్పెషల్లీ ఇండియన్ పర్స్పెక్టివ్, ఇండియన్ ఇనిషియేటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1976లో స్టార్ట్ అయిందండి. దీని బ్యాక్గ్రౌండ్ నేషనల్ కమిటీ ఫర్ మ్యాంగ్రూవ్స్. 1976లో నేషనల్ కమిటీ ఫర్ మ్యాంగ్రూవ్స్ అనేది అప్పుడు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కమిటీ ఫామ్ చేయడం జరిగింది, జస్ట్ టు అడ్వైజ్ preservation for మ్యాంగ్రూవ్స్ని ఎలా కాపాడుకోవాలన్న దాని మీద కమిటీ 1976లో ఫామ్ అవడం జరిగింది. తర్వాత 1985 ఓకే,
1980లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండేది. అప్పటికి సెపరేట్ మినిస్ట్రీ లేదు మనకి. 1985లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వచ్చింది. 1985 తర్వాత 2014లో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని క్లైమేట్ చేంజ్ కూడా యాడ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ 2014. దట్ ఈస్ ద బ్రీఫ్ హిస్టరీ. అండ్ వీటిలో ఫస్ట్ ప్రోగ్రామ్స్, ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మిస్టీ, దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఇప్పుడు చెప్పదలుచుకుంటున్నాను. మిస్టీ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ ఇనిషియేటివ్. 2023లో మిస్టీ అనే ఇనిషియేటివ్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ద్వారా షోర్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. టాంజిబుల్ అంటే విచ్ వీ కెన్ టచ్, దట్ ఈస్ కాల్డ్ టాంజిబుల్. సో మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్, షోర్లైన్లో ఉండే మ్యాంగ్రూవ్ యొక్క ఇంపార్టెన్స్ని, దాని ద్వారా వచ్చే టింబర్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు టింబర్ కానీ టూరిజం కానీ ఈ రెండు షోర్లైన్ ఇనిషియేటివ్స్ కింద వస్తాయి. సో ఆ వాటి కోసం మిస్టీ ఇనిషియేటివ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఫామ్ చేయడం జరిగింది. అలాగే NAPCC, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్ అనేది ఫామ్ అవడం జరిగింది. నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్ ఫర్ 2 ఇనిషియేటివ్స్ అండి. ఒకటి మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్, ఇంకోటి కోరల్ రీఫ్స్. సో మన టుడేస్ టాపిక్ మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్ కాబట్టి నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్ అనేది మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్ కోసం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ఇనిషియేటివ్ సైమ్, సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఇనిషియేటివ్. సస్టైనబుల్, ఇప్పటిదాకా మన UNFCCC ఏ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్ అయినా సస్టైనబిలిటీ గురించి ప్రమోట్ చేస్తున్నాయి. వాట్ ఎవర్ ద థీమ్ విల్ బీ అబౌట్, ఇట్ విల్ బీ అబౌట్ ఆన్ సస్టైనబిలిటీ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. అదేవిధంగా సైమ్ అనే ఇనిషియేటివ్స్ రావడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రూవ్స్లో మనకి ఫిషరీ కూడా ఉంటుందని ఇందాక అడ్వాంటేజ్ సెక్షన్లో చూసుకున్నాం. అలాగే వీ హ్యావ్ టూరిజం అండ్ మనకి ఎక్స్టెంట్ స్పీషీస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్, IUCN లిస్ట్లో ఉండే స్పీషీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుందర్బన్స్లో మనం చూసుకుంటే మగ్గర్ క్రొకడైల్ ఉంది, అదే సాల్ట్ వాటర్ క్రొకడైల్ అండ్ అరౌండ్ 300 స్పీషీస్ అండి. 300 స్పీషీస్ అంటే డైవర్సిఫైడ్ స్పీషీస్. దట్ ఈస్ వై మ్యాంగ్రూవ్స్ వర్ కాల్డ్ రెయిన్ ఫారెస్ట్స్ అంటారు. రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటారు మ్యాంగ్రూవ్స్ని. ఎందుకంటే 300 డైవర్సిఫైడ్ స్పీషీస్ ఉండడం వల్ల ఇట్ గాట్ ద నేమ్, ఆ నేమ్ అలా వచ్చింది. సో ఆ విధంగా మన టాప్ 3 ఏంటంటే మిస్టీ ఇనిషియేటివ్ ఒకటి, నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్ ఒకటి, సైమ్ ఒకటి. నెక్స్ట్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ ఒకటి 2019లో ఇంట్రడ్యూస్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్, ఇందులో మ్యాంగ్రూవ్స్ని ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్, ESAs. అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఏ రకమైన ఇంటరప్షన్ వచ్చినా త్రూ పొల్యూషన్ ఆర్ త్రూ ఎకనామికల్ హజార్డ్స్ ఆర్ త్రూ ఎనీ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనేది ప్రకటించబడింది. ఏ విధంగా? ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్గా ప్రకటించడం జరిగింది. వీటిలో దీని ముఖ్య కారణం ఏంటి ఇలాగా క్రియేట్ చేయడానికి కారణం? ప్రాజెక్ట్స్ ఇంపాక్టింగ్ మ్యాంగ్రూవ్స్ మోర్ దాన్ 1000 meters square required a 50-meter buffer zone. మ్యాంగ్రూవ్ ఏరియా ఇదంతా అనుకోండి, మ్యాంగ్రూవ్ ఏరియా, దీనికి 50-meter buffer zone. ఈ మధ్యలో ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో దేర్ వుడ్ బి నో కన్స్ట్రక్షన్స్, ఇక్కడ ఎలాంటివి కట్టడాలు జరగకూడదు. అలాగే నో టూరిస్ట్ అకామిడేషన్స్.
వీటిలో. అలాగే నో మైనింగ్ యాక్టివిటీస్, ఎ బిగ్ నో. ఈ 50 మీటర్స్ జోన్ అనేది కంపల్సరీ ఉండాలి. అదే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ ప్రకారంగా మనకి బయటికి రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ జోన్ని మనం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1A కింద డిఫైన్ చేశారు. అండ్ ప్రాజెక్ట్స్ కాజింగ్ మ్యాంగ్రూవ్ లాస్ మస్ట్ అండర్టేక్ compensatory plantation by replanting 3 times the number of mangroves affected. సో మూడు ఒక ప్రాజెక్ట్ కారణంగా ఆల్రెడీ ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ రాకముందు ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పొరపాటున కానీ మ్యాంగ్రూవ్ జోన్ కానీ ఒక 1% ఎఫెక్ట్ అయితే 3% రీప్లాంట్ చేయమని చెప్పి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఇండస్ట్రియలిస్టులు కానీ హూ ఎవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి గైడ్లైన్స్ పాస్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్. అదేవిధంగా ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఇండియన్ పర్స్పెక్టివ్లో ఇండియన్ ఇనిషియేటివ్స్ చూసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు వరల్డ్ ఆర్గనైజేషన్స్లో ఇనిషియేటివ్స్ మ్యాంగ్రూవ్స్కి స్పెసిఫిక్గా ఏం తీసుకున్నాయని తెలుసుకుందాం బ్రీఫ్గా. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా COP27 ఈజిప్ట్లో జరిగింది. ఇందులో ఇండియా పార్టిసిపేట్ చేసింది. ఆబ్వియస్లీ ఇండియా ఎప్పటి నుంచో పార్టిసిపేట్ చేస్తుంది COP27 ఆఫ్ UNFCCC. అయితే ఇండియా పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ మ్యాంగ్రూవ్ యాక్షన్ క్లైమేట్ మ్యాక్ అనే ఇనిషియేటివ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండోనేషియా అండ్ ఈజిప్ట్ కొలాబరేషన్లో మ్యాంగ్రూవ్ యాక్షన్ క్లైమేట్ అనేది ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అకార్డింగ్ టు యునెస్కో ప్రోగ్రామ్, నెక్స్ట్ 50 ఇయర్స్లో మ్యాంగ్రూవ్ రీజన్ ఆల్మోస్ట్ 25% రెడ్యూస్ అవుతుంది అని అలారమ్స్ క్రియేట్ అయ్యాయి. వార్నింగ్ సైన్స్ ఇవి. నెక్స్ట్ 50 ఇయర్స్లో మ్యాంగ్రూవ్ 25% రెడ్యూస్ అవుతుందని చెప్పి యునెస్కో కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో మ్యాంగ్రూవ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకు దీనికి ప్రాముఖ్యతనిస్తూ మ్యాంగ్రూవ్స్ని ప్రిజర్వేషన్ చేసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ జూలై 28న ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ ఫర్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్, ఈ పర్టికులర్ డేని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం ఓవరాల్గా బ్రీఫ్గా ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్ టాపిక్లో. IUCN అందరికీ తెలిసింది. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN వాళ్ళు జనరల్గా 9 క్రైటీరియా పెట్టుకొని రెడ్ డేటా స్పీషీస్ అని చెప్పి సెపరేట్గా ఒక బుక్ లాంచ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అదేవిధంగా IUCN వాళ్ళు రీసెంట్ UNDP కొలాబరేషన్తో మనకి ఒక లిస్ట్ ప్రొవైడ్ చేశారు. IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. వీటిల్లో టోటల్ వరల్డ్ రీజియన్స్లో ఉన్న మ్యాంగ్రూవ్స్, టోటల్ వరల్డ్ రీజియన్ మొత్తంలో మ్యాంగ్రూవ్స్లో 36 రీజియన్స్గా డివైడ్ చేశారు. వాటిని ప్రావిన్సెస్ అన్నారు. సో టోటల్ 36 ప్రావిన్సెస్ ఉన్నాయి IUCN రెడ్ డేటా లిస్ట్లో.
వీటిలో ఇండియా జోగ్రఫికల్ రీజియన్లో స్పెసిఫిక్గా క్రిటికల్లీ ఎండేంజర్డ్లో సౌత్ ఇండియా ఉంది. సౌత్ ఇండియా అంటే మనకేమేమి వస్తాయి? సౌత్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఈ పర్టికులర్ రీజియన్లో మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ మ్యాంగ్రూవ్ సిస్టమ్ ఉంది అని అంటారు. అలాగే వెస్ట్ ఏరియా మొత్తం లీస్ట్ కన్సర్న్లో ఉంది. వెస్ట్ ఇండియా. అలాగే వల్నరబుల్ దేనికి ఇచ్చారు? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి ఇచ్చారు వల్నరబుల్. సో ఇది ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ IUCN రెడ్ లిస్ట్ ఫర్ మ్యాంగ్రూవ్స్. ఓకే, నెక్స్ట్. సో ఓవరాల్గా మనం సమ్మరీ చూసుకుంటే మ్యాంగ్రూవ్స్ అనేది మ్యాంగ్రూవ్స్ అనేది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ హాలోఫైట్స్, సాల్ట్ లవింగ్ ప్లాంట్స్, అలాగే న్యూమటోఫోర్స్, తర్వాత మ్యాంగ్రూవ్ కోసం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ సైమ్, మిష్టి, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ మ్యాంగ్రూవ్స్, అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1A. ఇవి ఇనిషియేటివ్స్ మ్యాంగ్రూవ్స్ గురించి. అట్ ద సేమ్ టైం మ్యాంగ్రూవ్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి? సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, కచ్ రీజియన్ అండ్ మన్నార్ రీజియన్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మ్యాంగ్రూవ్ కవర్ 0.15% ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ రీజన్ ఆఫ్ ఇండియాలో 0.15% మ్యాంగ్రూవ్ కవర్ ఉంది. అండ్ టాప్ మ్యాంగ్రూవ్ కవర్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్ ఉంది, ఫాలోడ్ బై గుజరాత్. సో ఈ 2 స్టేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఒకటి 18th ఎడిషన్. ఈ ఏరియాస్ అనేవి ఫోకస్ అండి, ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. Thank you all. Follow the video and other regarding multiple choice questions or test series in the above Telegram channel Shivan Concepts. Do subscribe.